పశ్చిమ బెంగాల్ని చూసైనా తెలంగాణ బీజేపీ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలని రాజా సింగ్ గారు అయితే నిన్న కడిగి పారేశారు ఒక్కొక్క. అక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ నాయకులు ఈగోయిజాన్ని పక్కన పెట్టి అధికారంలోకి బీజేపీని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అక్కడ నాయకులు కార్యకర్తల సమన్వయంతో. మరి తెలంగాణలో ఎందుకు రావడం లేదు? ఇంత పెద్ద క్యాడర్ను పెట్టుకొని మనం ప్రతిపక్షంలో కూడా కనీసం ఉండడం లేదు అన్న విధంగా రాజా సింగ్ మాట్లాడారు. వాస్తవమే కదా, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. తెలంగాణ నాయకుల్లో సమన్వయం లేదు, ఏకత్వం లేదు, యూనిటీ లేదు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక బండి సంజయ్ని తీసుకోండి, అరవింద్ని తీసుకోండి, లేకపోతే రఘునందన్ని తీసుకోండి, అలాగే ఇటువైపు ఈటెలను తీసుకోండి, ఎవరికి సమన్వయం లేదు. ఒకరితో ఒకరు కలవలేకపోతున్నారు. సరే, కిషన్ సింగ్ గారు ఎలాగో అయిపోయింది, ఆయన ఇదే అయిపోయింది. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నారు, రాలేదు. కానీ మిగతా నాయకుల్లోనైనా సమన్వయం ఉండాలి కదా. మనం ఎంత పోరాడుతున్నాము గ్రౌండ్ లెవెల్లో, క్యాడర్ కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మరి వీళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక నాయకుడు లేడు నడిపించడానికి, ఒక సరైనటువంటి నాయకుడు లేడు. బీజేపీ కూడా ఇక్కడ ఒక నాయకుడిని నియమించలేకపోతుంది. ఇప్పుడు అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు ఉన్నారు, మరి ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు? అందరినీ కలుపుకొని తీసుకెళ్ళగలుగుతున్నారంటే లేదు, ఆయన సపరేట్గా ఉన్నారు. తెలంగాణలో నాయకత్వం లేకే తప్ప బీజేపీకి మంచి ఓట్ షేరింగ్ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ నాయకత్వం కరెక్ట్గా లేదు, యూనిటీగా ఉన్నటువంటి నాయకత్వం లేదు, నడిపించేటటువంటి నాయకుడు ఒక్కరు లేడు, ఒక్కరు కూడా లేరు. రాజా సింగ్ గారు ప్రశ్నిస్తున్నది అదే.